अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं डॉक्टर हाफिज़ मोहम्मद ख्वाजा। NNI न्यूज़ चैनल पर आप सभी का इस्तकबाल किया जाता है और देखते हैं आज की ताज़ा तरीन खबर। ఇవాళ అసెంబ్లీలో కీలక సమావేశాలు జరుగుతున్నాయి. కాళేశ్వరం నివేదికపై చర్చ, బీసీ రిజర్వేషన్ బిల్లుపై నిర్ణయం ఇవి రాష్ట్ర రాజకీయాలకు మలుపు తిప్పే అంశాలుగా మారాయి. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ లేదా రాహుల్ గాంధీ ఆదేశం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ నిర్ణయాలన్నీ చేస్తాడా అధ్యక్ష? ఇంత ఇంపార్టెంట్ చర్చ జరుగుతుంటే బలహీన వర్గాలకు న్యాయం చేయాలని మిత్రులు గంగుల కమలాకర్ గారికి నా సూచన. ఈ ఒక్క విషయంలోనన్నా వాళ్ళ ఒత్తిడికి లొంగకు. ఏమైనా మంచి సైడ్ ఉంటే నేను చూసుకుంటా, నువ్వేం వాళ్ళకి భయపడకు మిత్రమా. మంచి సైడ్ ఏమన్నా ఉంటే నేనున్నా, మనం పాత మిత్రులమే కదా, నీకు తెలియదేముంది. వాళ్ళు మంత్రి గారిని అడగాల్సింది, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఈ శాఖ ఉంది. 22 నెలలైంది ఈ ప్రభుత్వం వచ్చి. పరిస్థితి ఏంటంటే ఎన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినామన్నది ముఖ్యం కాదు, మున్సిపాలిటీలను ఎంత మేరకు అభివృద్ధి చేశాము, అసలు మున్సిపాలిటీలకు ఏమైనా నిధులు ఇస్తున్నారా లేదా. ఈ రోజు మున్సిపాలిటీల పరిస్థితి ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ చాలా మంది ఎమ్మెల్యేలు మున్సిపాలిటీలు ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. నేను నా సిద్దిపేట దగ్గర కూడా మున్సిపాలిటీ ఉంది, దాదాపు 1,20,000 ఓట్లు ఉంటాయి అధ్యక్ష. పరిస్థితి ఏంటంటే ఫాగింగ్ కు కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెల నెల పట్టణ ప్రగతి కింద ప్రతి నెల కూడా మున్సిపాలిటీలకు డబ్బులు ఇచ్చేవాళ్ళం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణ ప్రగతి నిధులు ₹1 కూడా ఇవ్వడం లేదు. ఎన్నికలు జరగలేదని అటు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావడం లేదు. మరి మన అందరి బాధ్యతల భాగంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాబోయే కాలంలో వారి అభ్యున్నతికి మనమందరం కూడా కారకులు కావాలని ఈ రోజు మీ అందరిని కూడా కోరుతూ, మరి గౌరవ సభ్యులందరూ ఇచ్చే ఇంకేమైనా సూచనలు ఉంటే వారి సూచనలు ఇంతకుముందు కూడా తీసుకోవడం జరిగింది. ఈ రోజు బిల్లు రూపేణా పెడతా ఉన్న సందర్భంలో ఇంకేదైనా వారి సూచనలు ఉంటే తప్పకుండా ఆలోచన చేస్తాం ప్రభుత్వ పరంగాని మీ ద్వారా వారికి తెలియజేస్తూ, మరి ఇవే మా ఉద్దేశాలను మేము వారి ద్వారా తెలియజేస్తాం. పెద్దలు మంత్రి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు అధ్యక్ష, సీలింగ్ పెట్టారు అని. అధ్యక్ష దయచేసి నేను ఇది రాజకీయం కోసం మాట్లాడలేదు, కానీ కొన్ని విషయాలు ఎందుకంటే తప్పుదో పట్టించకూడదు అధ్యక్ష, ప్రజల్ని కానీ సభ్యుల్ని కానీ తప్పుదో పట్టించకూడదు. ఆ రోజు కమలాకర్ గారు కొంత మాట మాత్రంగా చెప్పే ప్రయత్నం చేసినారు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ రోజు ఈ చట్టం ఏదైతే ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీరాజ్ చట్టం కానీ మున్సిపల్ చట్టం కానీ వారు తెచ్చారు అధ్యక్ష. సుప్రీంకోర్టులో ఏం జరిగింది అధ్యక్ష? ఇంతకీ సుప్రీంకోర్టు 2010లో రాజ్యాంగ ధర్మాసనం అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్ సరిగ్గా దానికి మించిన బెంచ్ భారతదేశంలో ఇది లేదు. రాజ్యాంగ ధర్మాసనం ఆ రోజు ఒక తీర్పు ఇచ్చింది అధ్యక్ష, 50% సీలింగ్. ఇది కేసీఆర్ గారో తెలంగాణ ప్రభుత్వమో బీఆర్ఎస్ పార్టీ పెట్టింది కాదు అధ్యక్ష. ఈ సీలింగ్ పెట్టింది సుప్రీంకోర్టులోని రాజ్యాంగ ధర్మాసనం. దాన్ని అతిక్రమించే అధికారం ఈ దేశంలో ఏ ప్రభుత్వానికి లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు. ఉన్న ఒకే ఒక్క మార్గం అధ్యక్ష, ఒకే ఒక్క మార్గం. మనం పార్లమెంట్ లో అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి 2 పార్టీలు కనుక అనుకుంటే, ఇవాళ మెజారిటీ ఉన్నది బీజేపీకి, అక్కడ ప్రతిపక్షంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మాకైతే లోక్సభలో సభ్యులు లేరు, రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారు మాకు. కానీ ఇవాళ కావాలనుకుంటే బీసీలకు నిజంగా న్యాయం చేయాలనుకుంటే పరిధి అసెంబ్లీ కాదు అధ్యక్ష. ఇక్కడ మనం ఎంతసేపు ఇక్కడ మాట్లాడినా, ఎంత గట్టిగా మాట్లాడినా, ఒకరి మీద ఒకరు ఎన్ని పంచులు వేసుకున్నా, పొలిటికల్ డైలాగులు కొట్టినా, నిజంగా న్యాయం జరగాలంటే మాత్రం పార్లమెంటులో రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే, 9th షెడ్యూల్లో చేర్చడం ద్వారా మాత్రమే ఇది పరిష్కారం అయితే తప్ప వేరే మార్గం లేదు అధ్యక్ష. ఇది వాస్తవం. ఇది ముఖ్యమంత్రి గారికి తెలియదు, కేబినెట్ లో ఉండే మంత్రులకు తెలియదు నేను అనుకోను అధ్యక్ష, వారికి కూడా తెలుసు. కానీ వారు పాపం ఇరుక్కుని పోయినారు అధ్యక్ష. నేను వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు. మీరు ఏమనుకున్నారు అధ్యక్ష? బీసీ డిక్లరేషన్ పెట్టినారు అధ్యక్ష కామారెడ్డిలో. పెట్టినప్పుడు పాపం వారు ఏం చెప్పాలి? నిజాన్ని చెప్పడం, మేము కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే ఈ రకంగా చేస్తామని చెప్పి ఉండాలి. కానీ ఆగ్రహబాగా ఏం చెప్పినారు? 6 నెలల్లోనే 42% రిజర్వేషన్ ఇచ్చేస్తాం అని చెప్పారు అధ్యక్ష. చెప్పిన తర్వాత ఇక్కడ బీసీ సమాజం నుంచి ఒత్తిడి పెరిగినాక ఏం చేయాలి అధ్యక్ష? మరి ఏదో చేసినట్టు ఉండాలని చెప్పి ఇది 4వ ప్రయత్నం. మాకు ఆశ్చర్యం ఉంది అధ్యక్ష, ఎందుకంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది. ఇదే ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. ఏం చెప్పారు మీరు? మొదటిసారి మేము రాజ్యాంగబద్ధంగా సాధిస్తామని మొదటిసారి చెప్పారు, ఒకసారి చెప్పారు. తర్వాత ఆర్డినెన్స్ ద్వారా వస్తామని ఇంకోసారి చెప్పారు. మరొకసారి పార్టీ పరంగా అన్నారు. ఇంకోసారి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇస్తామన్నారు. మళ్ళీ బిల్లు చేస్తా ఉన్నారు. అంటే ఒకటే పార్టీ 5 రకాలుగా మాట్లాడితే, 5 సందర్భాల్లో మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలు చూస్తలేరా అధ్యక్ష? అర్థం చేసుకుంటలేరా మీ నిజాయితీని కానీ, మీ చిత్తశుద్ధిని కానీ? అంటే చిత్తశుద్ధి లేని శివ పూజ చేస్తూ ఇవాళ ప్రతిపక్షం మీద నెపం పెట్టి తప్పించుకుంటామంటే కుదరదు అధ్యక్ష. మేము ఇప్పటికీ చిత్తశుద్ధితో చెప్తున్నాం, సిన్సియర్ గా చెప్తున్నాం.
సంపూర్ణంగా స్వాగతిస్తాము. మీరే చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ఇదే హౌస్ లో చెప్పారు మార్చిలో. ఏమన్నారు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 37% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వాలి అని చెప్పి ఇక్కడి నుంచి బిల్లు పంపించారు పార్లమెంట్ కి. పార్లమెంట్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోయింది, ఇంకా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉంది. ఇప్పుడు మనం 42% సాధించాలి అంటే ఆ 37% అని పంపిన ఫైల్ మేము వెంకట తెప్పించి ఈ 42% పంపిస్తాం ప్రెసిడెన్షియల్ అసెంట్ కోసం అని చెప్పినారు. మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఆ రోజు మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదా? మేము 37% బిల్లు పంపలేదా? ఆ రోజు మరి అంత ప్రయత్నం చేసిన మమ్మల్ని పట్టుకుని ఇవాళ నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇది మంచిదా? దయచేసి ఆలోచించండి. అదే విధంగా మా సీఎం గారి బంధువులు ఎవరో ఉన్నారన్నారు. కేసీఆర్ గారి కుటుంబంలో వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టాలు కాంగ్రెస్ లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు. ఎవరో బంధువులు ఎక్కడో ఏదో చేసిరని దాన్ని పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ విధానాలకు అండగట్టడం ఇది సరైంది కాదు సార్. ఇది తప్పు. అదే కాకుండా ఇది మీరు 42%కు డెఫినెట్ గా మేమందరం కూడా చిత్తశుద్ధితో అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు అధ్యక్ష. ఇది బిల్లు చేద్దాం, దీన్ని బిల్లు చేసిన తర్వాత రిజర్వేషన్ పోదాం అన్నారు అధ్యక్ష. ఇది బిల్లు పాస్ అయ్యి 9th షెడ్యూల్ చేసుకొని మరి రిజర్వేషన్ వస్తే సంతోషపడతాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నాయి మాత్రం డెఫినెట్ గా మీరు ఇవ్వాల్సిన బాధ్యత అధ్యక్ష. మీరు కామన్ డిక్లరేషన్ క్లియర్ ఇచ్చారు. దీనికి ఎక్కడ ఆమోదం అవసరం లేదు, బిల్లు అవసరం లేదు, గవర్నర్ పంపడం అవసరం లేదు, రాష్ట్రపతి పంపడం అవసరం లేదు అధ్యక్ష. మీరు క్లియర్ గా మీ చేతుల పైన ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి ట్రిక్ అయితే అయిపోతుంది. ఏం చెప్పారు అధ్యక్ష? 42% మంత్రివర్గంలో స్థానం ఇస్తాం అధ్యక్ష. మేము కోరుతున్నాం, మీరు మీ మంత్రులు ఎవరన్నా 42%లో మీ 18 మంత్రులు 40% బీసీలకు మంత్రులు చేయండి. మీరు సంతోషం ఎవరైనా కానీ ఒక బీసీని మంత్రులు చేయండి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష మీరే మాట్లాడారు ప్రతి సంవత్సరం కూడా మేము 20,000 కోట్లు మీ బీసీలకు బడ్జెట్ పెడతామని అధ్యక్ష. 20,000 × 5 లక్ష కోట్ల బడ్జెట్ మా బీసీలకు వస్తుందని చెప్పి అధ్యక్ష 20 నెలలైంది అధ్యక్ష. 20 పైసలకు మా బీసీలకు బడ్జెట్ మీరు పెట్టాలి. 20,000 కోట్లు అంటే ఎక్కడున్నా అధ్యక్ష? ఇది పెట్టలేకపోయారు అధ్యక్ష. మీరు ఇంకా నేను మిమ్మల్ని ఒక్కసారి ఇది మీ చేతిలో ఉన్నది, ఇది చట్టం అవసరం లేదు, ఎవరు అవసరం లేదు అధ్యక్ష. మీరేం చేసిన అధ్యక్ష? ఎంబీసీ అధ్యక్ష, ఎంబీసీ కులాలకు ప్రత్యేక ఎంబీసీ మంత్రిత్వ శాఖ పెడుతుంది అధ్యక్ష. మీ డిమాండ్ చేస్తుంది, మీ చేతిలో ఉన్నది ఎంబీసీ మంత్రిత్వ ఇవ్వని చెప్తుంది అధ్యక్ష. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్క్ అయినా కూడా అది మున్సిపాలిటీయా, ఇరిగేషన్ ఏదైనా కానీ బీసీల కోసం 42% కేటాయిస్తాం అధ్యక్ష. ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వము ఎన్ని కోట్ల వర్కులు ఇచ్చిండ్రు, అలా బీసీలకు ఎన్ని వర్కులు ఇచ్చిండగా శ్వేతపత్రాలు ఇచ్చారు. అది మీ చేసే పని అధ్యక్ష. 42% ఇస్తే మీరు 1,00,000 కోట్లు ఇస్తే 42 కోట్లు ఎవరో మా బీసీ బిడ్డ వర్క్ చేసినటువంటి అది మీరు ఎంతవరకు ఇచ్చిండ్రో ఏమని చెప్తా అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఎప్పుడు అధ్యక్ష మీరున్న కార్పొరేషన్ చైర్మన్లలో కూడా 42% మా బీసీలకి మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. మీరు ఇచ్చిందే, మేము కాదు ఇచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్ చేయడం వల్ల బీసీల ఓట్లు గంపగుత్తగా మీరు ఓట్లు వేసుకుని రోజు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధ్యక్ష. బీసీలను విస్మరించద్దని చెప్పేసి మీకు మరొకసారి కామారెడ్డి డిక్లరేషన్ మీకు చెప్పడం అధ్యక్ష.